అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా నేనైతే. మీరు బాగున్నారు, బాగుంటారు. బాగున్నారని అనుకుంటాను అనను నేను. మీరందరూ బాగున్నారు, ఎప్పుడూ బాగుంటారు. సరే అసలు విషయానికి వస్తాను. హోపోనోపో. హోపోనోపో అంటే ఏంటి? ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. అంటే నాకు తెలిసిన ఒక్క రెండు మాటలు మీతో పంచుకుందామని వచ్చాను. హోపోనోపో చేస్తే డబ్బులు వస్తాయా? వస్తాయి. హోపోనోపో చేస్తే జాబ్ వస్తుందా? వస్తుంది. హోపోనోపో చేస్తే ప్రమోషన్లు వస్తాయా? తప్పకుండా వస్తాయి. హోపోనోపో చేస్తే ఆర్థిక సమస్యలు, ఇంట్లో సమస్యలు తీరతాయా? తప్పకుండా తీరతాయి. దాంట్లో సందేహమే లేదు. కానీ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి అనేది మాత్రమే మనం తెలుసుకోవాలి. ఇప్పుడు బయట చాలా క్లాసులు నడుస్తున్నాయి. అందరూ ఆర్థిక ఇబ్బందులు తొలగించుకోవడానికి జాయిన్ అవుతున్నారు. కానీ మనం అక్కడ కొన్ని టెక్నిక్స్ నేర్పిస్తారు. ఆ టెక్నిక్స్ టెంపరీగా అప్పుడప్పుడు ఉపయోగపడవచ్చు, ఉపయోగపడకపోవచ్చు. అందరికీను ఒకళ్ళిద్దరికీ ఉపయోగపడవచ్చు. కానీ అసలు మనం చేసే విధానంలోనే తెలుసుకోవాలి. విధానాన్ని తెలుసుకుని అలా చేయగలిగితే అన్నీ మనకి జరుగుతాయి. హోపోనోపో చేసేటప్పుడు దాన్ని ఫీల్ అవ్వాలి. మన మనసులో నుంచి ఆ ఫీలింగ్ రావాలి. విశ్వంతో కనెక్ట్ అయితేనే మనకి మనసుకి ఆ ఫీలింగ్స్ వస్తాయి. అలా మనం చేయటం మొదలుపెట్టిన తర్వాత ఎలా చేయాలి? మన రక్తంలో రక్తంలాగా, మన శరీరంలో ప్రతి అణువులో కలిసిపోయినట్లుగా, మన ఊపిరిలో ఊపిరిగా చేయగలగాలి. అలా చేసినప్పుడు, తప్పనగా ఆర్తిగా చేయగలిగినప్పుడు మనకి ఏదైనా జరుగుతుంది. కానీ ఒక్కొక్కసారి మనం చేసుకున్న కర్మలు ఉంటాయి కదా, అవి అడ్డుపడవచ్చు. కానీ వాటిని కూడా తొలగించేస్తుంది హోపోనోపో. తొలగటానికి మార్గమే హోపోనోపో అనేది. దీన్ని మనం ప్రతిరోజు ప్రతి చోట ఎక్కడున్నా సరే, అంటే మనం ఆఫీసుల్లో పనిచేసేటప్పుడు వీలు కాకపోవచ్చు, స్నానం చేసేటప్పుడు, బాత్రూమ్కి వెళ్ళినప్పుడు, కరెంటు రాత్రి నిద్రపోయే ముందు, నిద్రలో మెలకు వస్తుంది మనకి. మెలకు రాగానే మన నోట్లో నుంచి ఇదే మాట రావాలి, హోపోనోపోనే కదలాలి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇది తప్పితే ఇంకోటి గుర్తు రాకూడదు. అర్ధరాత్రిగా టాయిలెట్కి వేసినప్పుడు అప్పుడే మనం హోపోనోపోని మన జీవితంలో, మన రక్తంలో ఒక భాగం అయిపోయినట్టు. అప్పుడు మనకి తప్పకుండా మనకు కావాల్సినవి జరుగుతాయి. ముందుగా మనం ఆ హోపోనోపోతో మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసివేయటానికి ప్రయత్నం చేసుకోవాలి. 4 రోజులు చేసి నాకేం అవ్వలేదు, నేను రోజు చేస్తున్నాను, ప్రతి సెకండ్ చేస్తున్నాను అని అనుకుంటాం మనం. కానీ మనలో ఉండే నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ థాట్స్, మన బాడీలో జీర్ణించుకుపోయిన నెగిటివ్ ఎనర్జీని మనం ఫస్ట్ తీసేసుకోవాలి కదా. అది తీసేసుకోవటానికి కూడా మనకి హోపోనోపో చాలా ఉపయోగపడుతుంది. అలా హోపోనోపోని మనం ఒక్క దానికోసం అని చెయ్యకుండా మనం సాధన ఎలా చేస్తామో అప్పుడు మీకు కావాల్సినవి మీరు ఎదురు చూడకుండానే మీ దగ్గరకు వస్తాయి. ఇంకా రాలేదు, ఎప్పుడు జరుగుతుంది, నేను మంచిగా చేస్తున్నాను కదా అని మనం అనుకుంటాము. కానీ ఏదో లోపం ఉంటుంది, మనకు అర్థం కాదు. దాన్ని వివరించి మన స్నేహితులతోనూ, అంటే దీని గురించి తెలిసిన వాళ్ళతోనూ మనం పంచుకుంటే మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నాము, ఎక్కడ సరిగ్గా చేయట్లేదు అనేది మనకు అర్థమవుతుంది. అలా ప్రతి పాయింట్ మనం చేసుకునేటప్పుడు ఈ సబ్జెక్టు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోవాలి. అప్పుడు మనం చేసే విధానంలో ఏమన్నా మార్పు చేసుకోవాలా అనేది మనకు తెలుస్తుంది. నెగిటివ్ ఆలోచనల్ని ఫస్ట్ బయటపడేయాలి. అది అంత ఈజీ ఏం కాదు, నాకు తెలుసు, కష్టమే. మన జీవితంలో మనం ఉన్న ఈ బిజీ లైఫ్ల్లోనూ, ఈ కష్టాల్లోనూ. కానీ
దాంట్లో నుంచే మన నెగిటివ్ ఆలోచనల్ని పోగొట్టుకోగలిగినప్పుడే కదా, దాన్నే కదా సాధన అంటారు. వాటిని కూడా తొలగించుకుంటూ మనం ముందుకు ఎప్పుడు వెళ్తామో అప్పుడు తప్పకుండా జరుగుతాయి. మీరు దీనికోసమే అని ఎదురు చూడొద్దు, ఒక కారణాన్ని పెట్టుకోవద్దు. మీరు చేస్తూ ఉండండి. మీకు ఏది అవసరమో, ఏది కావాలో విశ్వంకి తెలుసు కదా. మీకు కావలసినవన్నీ మీకు అందిస్తుంది. అందివ్వటానికే విశ్వం ఎదురు చూస్తోంది, మన కోసమే ఎదురు చూస్తోంది. మనకివ్వటానికి అక్కడ సమృద్ధిగా ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అవన్నీ మన జీవితాలని నింపటానికి విశ్వం మన కోసం ఎదురు చూస్తుంది. తప్పకుండా మీరు చేసే విధానంలో ఎలా చేస్తున్నాము అనేది ఆలోచించుకోండి. మనం కూర్చుని ఒక 5 నిమిషాలు మనం చేసే దాంట్లో ఏమన్నా తేడా ఉందా అనేది మనమే తెలుసుకోవచ్చు. అలా తెలుసుకోండి, లేతే పంచుకోండి మీకు కావలసిన వాళ్ళతో. ఆ విషయాన్ని పంచుకుంటే మనం ఏదన్నా చేంజ్ చేసుకోవాలా అనేది కూడా తెలుస్తుంది మనకి. ఉంటాను. థ్యాంక్ యూ విశ్వం. ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకునే అవకాశాన్ని, అదృష్టాన్ని విశ్వం నాకు ఇచ్చింది. అందుకు విశ్వంకి కృతజ్ఞతలు. ఏదైనా పొరపాట్లుంటే క్షమించండి. ఉంటాను. థ్యాంక్ యూ.